దూతల్లో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసి దేవుణ్ణే నువ్వెవరు అని ప్రశ్నించి పడిపోతే వారిని ఏం చేశాడండి? వారి కోసం ఏమి సిద్ధపరిచాడు? నరకం కదా. మరి నువ్వు నేను సేమ్ అదే పని చేశాంగా. ఏదైనా తోటలో ఆదామవ్వ చేసింది అదే పని కదండి. నీ నాయకత్వం ఏంటి, నీ అధికారం ఏంటి, లేకపోతే నువ్వేంటి అన్నట్లే కదా. ఆయన మాట లెక్కలేదు అంటే ఏంటి దాని ఉద్దేశం? నువ్వెంత అన్నట్లు. నీ మాట వినట్లేదు అంటే మరి అదే పని మట్టితో చేయబడిన వ్యక్తి చేస్తే దేవుడు చూడండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతున్న దూతల కోసం ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడలేదు. గాని ఈ మట్టి ముద్దలో జస్ట్ ఇలా అంటే ఒక చిటికేస్తే బూడిదిగా రాలిపోయే మన కోసం మాత్రం ఆయన ఆ లోకాన్నే దిగొచ్చేసాడండి. ఆయన ఊరికినే టాపీగా కూర్చుని తీరిగ్గా కూర్చుని ఒక మట్టిని తీసుకుని ఏదో ఒక షేప్ చేద్దాం అన్నట్లు రూపించలేదంట. ఒక ప్రణాళికతో నిన్ను నన్ను